కూటమి ప్రభుత్వం చేతగానితనం వల్ల ఈరోజు ఈ యొక్క సమస్య ఏర్పడటం జరిగింది. ఈరోజు ఓటేసిన ప్రజానికం బాధలు కష్టాలు ఏ ఒక్కరు గారా చూసుకునే పరిస్థితి లేదు. పెట్రోల్ డీజిల్ కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైసీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకైతే పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి దేవినేని అవినాష్ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఆటోను తాళ్లతో కట్టి లాగుతూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే మనతో మాట్లాడడానికి దేవినేని అవినాష్ గారు. చెప్పండి అవినాష్ గారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఎంత పెద్ద ఎత్తున రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? కూటమి ప్రభుత్వం చేతగానితనం వల్ల ఈరోజు ఈ యొక్క సమస్య ఏర్పడటం జరిగింది. పక్కనున్న తెలంగాణలో వచ్చిందా, పక్కనున్న చెన్నైలో వచ్చిందా, పక్కనున్న బెంగళూరులో వచ్చిందా, ఈరోజు మన రాష్ట్రంలో వచ్చిందంటే ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లా, ఉప ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లా, లోకేష్ గారు జల్సా టూర్లు, మంత్రులు సింగపూర్ ట్రిప్పులు, ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత లాభం కోసం సొంత ట్రిప్పులు వేసుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు ఓటేసిన ప్రజానికం బాధలు కష్టాలు ఏ ఒక్కరు గారా చూసుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులు ఎవరైతే ఉన్నారో ఎరువుల కోసం లైన్లో నుంచుంటున్నారు, రేషన్ బియ్యం కోసం మహిళలు వృద్ధులు రేషన్ నుంచుంటున్నారు, పెన్షన్ల కోసం లైన్లో నుంచోవాల్సి వస్తుంది, ఈరోజు గ్యాస్ కోసం లైన్లో నుంచోవాల్సి వస్తుంది, పెట్రోల్ డీజిల్ కోసం కూడా ఈరోజు లైన్లో నుంచిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం చేతగానితనం. ఎప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి సీఎం ఇప్పటికీ సమీక్షలు పెడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చూసుకోవాలని చెప్తున్నారు. వాళ్ళంతా అధికారులేమో ఎక్కడా లేదు, అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డులే లేవని చెప్పి సీఎంకి చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపిస్తుందా? మీరు మీ కళ్ళ ముందే ఈరోజు ఈ బంకులో నో స్టాక్ బోర్డు పెట్టారు, కళ్ళ ముందే ఈ బంకులో నో స్టాక్ బోర్డు పెట్టారు. ముఖ్యమంత్రి గారు కింద ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకునే పరిస్థితిలో లేరు. కాబట్టే ఈరోజు ప్రజానికం ఏ ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోలేని విధంగా ఉన్నారు. చెప్పేవాళ్ళు ఎవరు లేరు, చెప్పిన బుర్రకెక్కించుకునే విధంగా ఎవరూ లేరు. ఈరోజు ప్రజా పరిపాలన కానివ్వండి, ప్రజల ఒక వ్యవస్థని ప్రజా వ్యవస్థని గాలికి వదిలేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఏ రోజైనా ఒక కష్టం అని వచ్చిందా? కోవిడ్ లాంటి కష్టకాలంలో గారా ఆయన పరిపాలించారు. ఏ రోజు ఒక ఇబ్బంది గారు రాలేదు. కానీ ఈరోజు వచ్చిందంటే 40 సంవత్సరాల అనుభవం అంతా గారా గంగలో కలుపుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనమంతా ప్యానిక్ అవుతున్నారు. అందుకే ఎక్కువ కొట్టించేసుకుంటున్నారు పెట్రోల్ డీజిల్, అందుకే కొరత వచ్చినారు. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా? సిగ్గుండాలి ఈరోజు ఆ మాట మాట్లాడిన ప్రభుత్వ అధికారులు. అంటే వాళ్ళ తప్పును గారా జనాల మీద రుద్దే విధంగా, మేమేం చేయలేదు మీదే తప్పు అని చెప్పనే విధంగా. ఎందుకంటే చంద్రబాబు గారికి అలవాటు, ఆయన తప్పు చేశారని చెప్పి ఒప్పుకోరు, ఎప్పుడు పక్కన తప్పు చేశారనే మాట్లాడతారు. గతంలో బీజేపీని అలాగే మాట్లాడారు, నరేంద్ర మోడీ గారిని అలాగే మాట్లాడారు, ఈరోజు జనాలు గారు అదే మాట్లాడుతున్నారు. ఈరోజు వాళ్ళ చేతగాని తనం బయటపడేసరికి జనాలు ఇబ్బంది పడుతున్నారని చెప్పని, జనాలు భయపడ్డారని చెప్పని ఈరోజు జనాల మీద తోచే పరిస్థితి ఉంది. మరి జనాలు భయపడి మరి నో స్టాక్ బోర్డు ఎందుకు పెట్టారు? నో స్టాక్ బోర్డు ఎందుకు పెట్టారు? ఎందుకు సరిగ్గా సరఫరా చేయలేకపోతున్నారు? ఇవన్నీ గారు తెలుసుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు అయితే చాలా పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలకైతే పిలుపునిచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది, కూటమి ప్రభుత్వం మొత్తం కూడా పూర్తిగా విఫలమైన నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత అనేది ఏర్పడిందని చెప్పి దేవినేని అవినాష్ అయితే విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.